1978వ సంవత్సరం శుభ శుక్రవారం హైదరాబాద్లోని ఇందిరా పార్క్ రోడ్లో ఉదయం 9 గంటలకు రెవరెండ్ డేవిడ్ ఎం బొల్లాం గారు శిలువ దర్శనం చూశారు.
పరలోక ప్రభువా, మా తండ్రి, మలినమైన మా మనస్సులను కడుగుట కొరకు శిలువ నుండి నీ పవిత్ర రక్తమును చిందించినావా దేవా. ఈ ఉదయారాధన వేళ మేలుకొన్న నా సోదరీ సహోదరులపై జాలి, దయా, కరుణలను ప్రసరించు తండ్రి. పెడదోవన నడుస్తున్న వ్యసనపరులకు సన్మార్గము కల్పించులాగా చేయుము తండ్రి. కష్టాలు కన్నీళ్లలో కుమిలిపోతున్న అభాగ్యులకు నీ ఓదార్పును లభించేలా చూడుము తండ్రి. నీ శిలువ దర్శనంతో అందరికీ కనువిప్పు కలిగేలా ఆశీర్వదించు తండ్రి. నీ నామమున ప్రతి దినము ప్రతి క్షణము ప్రార్థన చేయులాగా మమ్మలను ఆశీర్వదించు తండ్రి. ఆమెన్. ఏంటండి, ఇంకా నిద్రపోలేదా? నిద్ర ఎలా పడుతుంది అనిత? అప్పు చేసిన రూపాయలు నిద్రపోకుండా నిరంతరం వడ్డీల రూపంలో పిల్లల్ని పెడుతుంటే నాకు హాయిగా నిద్ర ఎలా పడుతుంది? అందుకే ఆ రాకేష్ సదానందులు చెప్పినట్టు నా ఆత్మహత్య ఒక్కటే ఈ సమస్యకు పరిష్కారం. అంటే అప్పులు తీర్చలేక మీరు ఆత్మహత్య చేసుకుంటారా? అంతకన్నా వేరే మార్గం కనిపించడం లేదు. నేను పిల్లలు ఏమైపోవాలి? భయపడొద్దంతా. నేను బ్రతికుండి నీకు పిల్లలకి కడుపు నిండా అన్నం పెట్టలేకపోయాను. కానీ నేను చనిపోయినా కూడా మీరు జీవితాంతం ఆనందంగా ఉండే మార్గం ఒకటి ఆలోచించాను. నేను చనిపోతే మేము జీవితాంతం ఆనందంగా ఉంటామా? అవుననిత, ఇది నా ఆలోచన కాదు, అప్పులు వాళ్ళిచ్చిన ఆలోచన. నేను చనిపోయే ముందు ఇన్సూరెన్స్ చేయించుకుని మరీ చస్తాను. ఆ వచ్చిన డబ్బుతో సగం డబ్బు పెట్టి బాకీలు తీర్చినా మిగిలిన డబ్బుతో మీరు జీవితాంతం హాయిగా బ్రతికేయచ్చు. అయ్యో పాపం. కుమార్, కుమార్, కుమార్. అమ్మో, రౌడీ వెదరు. ఏం నిర్ణయం తీసుకున్నావు తంబి? మొత్తానికి నీ కుటుంబంతో చావడానికా, లేకపోతే నువ్వు ఒక్కడివే చచ్చి నీ కుటుంబాన్ని బతికించుకోవడానికా? మీరు చెప్పినట్లే ఇన్సూరెన్స్ చేయించి చనిపోవాలని నిర్ణయం తీసుకున్నాను. సరే, అయితే నాకు తెలిసిన ఇన్సూరెన్స్ ఏజెంట్ కూడా ఉన్నాడు, వాడిని రేపు తీసుకొస్తాను. రెడీగా ఉండు, సరేనా? వస్తా. రే రండ్రా. ఏంటండి, ఏంటిదంతా? మీ చావులో మా ఆనందం వెతుక్కోమంటారా? వద్దు, మాకు ఈ జీవితం వద్దు. చేస్తే అందరం కలిసే చేద్దాం. అనిత, అనిత, ఏమైంది? చిన్నపిల్లలా ఏడిపేంటి? విన్నారు కదా పద్మక్క, ఏమంటున్నారు? అంతా విన్నానమ్మా. ఏంటి బాబు, అప్పుల బాధకు భయపడి ఆత్మహత్య చేసుకుంటారా? వద్దు బాబు, అలాంటి అగాయిత్యం చేసుకోవద్దు. ఏం చేయనమ్మా? కట్టుకున్న దానికి, కన్న పిల్లలకి కడుపు నిండా అన్నం పెట్టాలని తాపత్రయంతో అన్నిన చోటలా అప్పులు చేశాను. ఇప్పుడు తీర్చే స్తోమత నాకు లేదు. అలాగని అప్పులు వాళ్ళు పెట్టే బాధలు భరించే శక్తి నాకు లేదు. అందుకే బాబు, నా మాట వినండి. కష్టాలు కులిమిలో కాలే ఇనుము లాంటిది. అది చల్లారిన తర్వాత మంచి ఆయుధంగా తయారవుతుంది. కష్టాలు అంతే బాబు. అవి తీరే వరకు మనిషికి ఓర్పు, ఓదార్పు కావాలి. అవి దొరికే చోటికి మిమ్మల్ని తీసుకెళ్తాను. ఆ యేసయ్య దయ వల్ల మీకు మంచి జరుగుతుంది. నీ భ్రమగాని ఈ ప్రపంచంలో ఆ రెండు ఎక్కడ దొరుకుతాయమ్మా? భ్రమ కాదు బాబు, నేను నిజమే చెప్తున్నాను. నా మాట వినండి, మీకు తప్పకుండా మంచే జరుగుతుంది. ఈలోగా మీరు ఎలాంటి అగాయిత్యం చేసుకోవద్దు. కొంచెం ఆలోచించండమ్మా. ఆలోచించి చూడండి. యాండి, చావు కూడా సిద్ధపడ్డాం. ఒక్కసారి పద్మక్క చెప్పింది కూడా విందామండి. మంచి జరిగితే
అంతకన్నా ఇంకేముంటుందండి? సరేనమ్మా, నువ్వు చెప్పిన చోటికే వస్తాం. మంచిదయ్యా, రెడీగా ఉండండి. రేపు ఉదయమే వచ్చి మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్తాను. అనిత, నువ్వు ధైర్యంగా ఉండమ్మా, వస్తాను. ఏమండి, మనకు ఆవిడికి ఏ రక్త సంబంధం ఉందని మన కోసం ఇంతలా ఆరాటపడుతోంది? దీన్నే దైవ నిర్ణయం అంటారు. ఒక్కోసారి దేవుడు కూడా మనిషి రూపంలో సహాయపడుతుంటాడు. చూద్దాం అనిత, రేపు ఏం జరగబోతుందో. అయ్యగారు, ఎప్పటి నుంచో మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను. ఏంట్రా? మామూలుగా జనాలు వాళ్ళకి నచ్చిన దేవుళ్ళని పూజించుకుంటారు, కానీ మీరేంటయ్య గారు మీ ఫోటోకి మీరే పూజించుకుంటారు? మనం దేవుణ్ణి ఎందుకు పూజిస్తాంరా? మన కష్టాల్లో సాయం చేస్తాడని కదా. ఆ, మరి నేను చేసేదేంట్రా? కష్టాల్లో ఉన్న జనాలకి సాయం చేస్తారు కదా. మరి తేడా ఏంట్రా? ఆయన దేవుడైతే నేను దేవుణ్ణే. ఏయ్, నువ్వు వెళ్ళి దండం పెట్టుకో. ఈయనేంటో దేవుడు అనుకుని ఫోటోకి దండం పెడతాడు, నాకు అర్థం కాదు. నమస్కారం అండి. నమస్తే అండి. దండాలయ్యా. నమస్తే రాజన్న గారు. ఏంటి మాధవయ్య, మనవరాలు ఎంట పెట్టుకొచ్చావు? మా మనవరాలికి పెళ్లి కుదిరిందయ్యా. ఆహా, శుభం. పెళ్లి ఘనంగా చెయ్యి, చుట్టుపక్కల 4 ఊర్లు తెలిసేటట్టుగా చెయ్యి. కొంచెం ఖర్చు ఎక్కువ వద్దయ్యా. ఖర్చు గురించి ఆలోచించకయ్యా. తోరణాల దగ్గర నుంచి తాలిబొట్టు వరకు మొత్తం నేనే చూసుకుంటాను. పండగలాగా చేయాలి పెళ్లి. ఆ మాత్రం భరోసా ఇవ్వాలే గాని ఇది రాజన్న జరిపిస్తున్న పెళ్ళని సాటింపే ఇస్తా. అయ్యగారు, ఇది ఉంచు. మీ మేలు మర్చిపోలేనండి అయ్యా. నమస్తే. వెళ్ళొస్తామయ్యా. నమస్కారం రాజన్న. నమస్తే. నమస్తే. అరే నమస్కారం. ఎందుకండి బా మీరును? సార్, మేము హెల్త్ సొసైటీ సభ్యులు అండి. మీ పుట్టినరోజు సందర్భంగా మా మండలంలో మీ పేరు మీద మెడికల్ క్యాంప్ ఒకటి. మండలం కాదయ్యా, జిల్లా మొత్తం. అయ్యా, మా జిల్లా మొత్తం మీ పేరు మారుమోగిపోయేలాగా మీ పేరు మీద హెల్త్ క్యాంప్ పెట్టాలనుకుంటున్నాం. అంతా నాకు అర్థమైంది. ఎంత ఖర్చైనా పర్లేదు. టీవీల్లో పేపర్లో మొత్తం వచ్చేటట్టుగా నా పేరు డిస్ట్రిక్ట్ వైడ్, నో స్టేట్ వైడ్ మొత్తం మారుమోగేలా చేయాలి. అలాగేనయ్యా. ఇది ఉంచండి. ఉంచండి. వస్తామండి. ఉంటామండి. ధర్మ కార్యాలైనా పుణ్య కార్యాలైనా అంతా ఈ దేవుడితోనే సాధ్యం. ప్రియమైన దైవజనులారా, ప్రభువునందు మీకు వందనాలు. నేను పొందుకున్న శిలువ దర్శనం గురించి మీకు అనుమానం వచ్చిందని విన్నాను. పలువురు దైవ సేవకులు కూడా వచ్చి నన్ను విమర్శిస్తున్నారు. అయితే 30 సంవత్సరాల క్రితం నాకొచ్చిన శిలువ దర్శనమే ఈ చిత్రపటం. దీన్ని ఇంత అద్భుతంగా చిత్రీకరించిన వ్యక్తి రెవరెండ్ డాక్టర్ గుడిపాటి జకరయ్య. ఒకప్పుడు గోల్డ్ మెడలిస్ట్, ఆర్ట్ డైరెక్టర్, ఇప్పుడు సంపూర్ణ దైవ సేవకుడు. ఆయన ఎవరో కాదు, ఆయనే ఈయన. ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ లార్డ్ సార్. ఎక్సలెంట్ ఆర్ట్ సార్. మీ పెయింటింగ్ అద్భుతం. యు ఆర్ రియల్లీ గ్రేట్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. నాకు గృహదర్శన టైం అయింది, వెళ్ళొస్తాను. అలాగే పాస్టర్ గారు. వాక్యం బాగా తెలియని వారికి, సంఘ కాపర్లకు, విశ్వాసులకు, సువార్థికులకు నా దర్శనం అనుమానంగా ఉంది. కానీ అందులో అన్యులకు కనువిప్పు కలిగించే ఎన్నో సత్యాలున్నాయి.
అన్యులకు కనువిప్పు కలిగించే సత్యాలా? అవును పాస్టర్ గారు. ఇక్కడ చూడండి, ఈ చాపబడిన హస్తం కరుణగల హస్తం. ఈ హస్తాన్ని చూసిన అన్యులు ఏమన్నారో తెలుసా? ఈ దేవుడు ఎంత ప్రేమగల దేవుడండి. తానే ఒకవైపు ఘోరంగా శ్రమపడుతూ తన శ్రమను లెక్క చేయకుండా ఎదుటి వ్యక్తి కన్నీటిని తుడుస్తున్నాడు. ఇంత ప్రేమగల దేవుణ్ణి మేమెక్కడా చూడలేదు అంటున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతేకాదు, ఇక్కడ చూడండి, ఈ దర్శన పటాన్ని ఒక్కసారి గమనించండి. యేసు రక్తం ఎక్కడెక్కడ పడుతుందో పాము అక్కడ ముక్కలు ముక్కలుగా చేయబడింది. దీన్ని చూసి అన్యులేమంటున్నారంటే, యేసు రక్తంలోనే ఇంత శక్తి ఉంటే ఆ దేవుడు ఇంకెంత శక్తి గలవాడు అని ఈ దర్శన పటాన్ని కొని వాళ్ళ ఇళ్లల్లో పెట్టుకుంటున్నారు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాక్యం తెలియని అన్యులు ఈ పటం తీసుకెళ్లారా? అవును పాస్టర్ గారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా? ఈ దేవుణ్ణి తమ ఇళ్లల్లో పెట్టుకున్నప్పటి నుంచి వాళ్ళకి మంచి ఆరోగ్యం వచ్చిందని, మంచి నిద్ర వస్తోందని, వారి హృదయాలు ఎంతో నెమ్మదిగా ఉన్నాయని, అంతకుముందు వారి ఇళ్లలో ఉన్న చీకటి శక్తులన్నీ పారిపోయాయని అద్భుతమైన సాక్ష్యాలు చెప్పారండి. దేవా యేసయ్యా, ఎంత గొప్ప దేవుడువయ్యా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతేకాదు, ఇప్పుడు భారతదేశంలో ఎన్నో పట్టణాల్లో శిలువ దర్శన సభలు సదస్సులు ఏర్పాటు చేసి యేసు శిలువలో దిక్కులేని చావు చావలేదని, ఆయన ఒక వీరుడుగా చనిపోయాడని బోధిస్తున్నారు. ఏంటి, యేసు శిలువలో వీరుడుగా చనిపోయాడా? ఎస్, యేసుక్రీస్తు శిలువలో వీరుడిలా చనిపోయాడు. జీసస్ క్రైస్ట్ ఇస్ ద హీరో ఆఫ్ ది క్రాస్. అయ్యా, ఈ శిలువ దర్శనం గురించి చాలా డౌట్లు తీరాయి. అంతేకాదు, యేసుక్రీస్తు శిలువ వేయబడిన రోజు అటు పరలోకం ఇటు భూలోకంలో ఏమేమి వింతలు విశేషాలు జరిగాయి? గుడ్ ఫ్రైడే అనేది కేవలం మానవులకేనా? పరలోక వాసులకు కూడానా లాంటి సత్యాలు మీరు తెలుసుకోవాలి. మీకు వీలున్నప్పుడు మళ్ళీ రండి చెప్తాను. లేదా మీ సంఘాల్లో 2 రోజులు సదస్సులు ఏర్పాటు చేయండి. నేను నా బృందం వచ్చి బోధిస్తాం. అలాగే పాస్టర్ గారు, తప్పకుండా. ఈ విషయాలు మా సంఘస్థులు కూడా తెలుసుకోవాలి. మంచిది, వెళ్ళొస్తామండి. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. నేను మీ కొరకు క్రమం తప్పకుండా కన్నీటి ప్రార్థనలు చేస్తున్నాను. అలాగే పాస్టయ్య గారున్నారు, రండి. నమస్కారం అయ్యా. కుమార్ గారు, పద్మ మా చర్చి సభ్యురాలు. మీ గురించి అన్నీ చెప్పింది. ఆర్థిక సమస్యలకు భయపడి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారట. హంతకుండైనా ఆ దేవుడు క్షమిస్తాడేమో కానీ ఆత్మహత్యను అస్సలు క్షమించడు. ఆయన దృష్టిలో అది ఘోరమైన పాపం. ప్రాణం ఇచ్చే దేవుడికే ప్రాణం తీసుకునే హక్కుంటుంది. మన చేతుల్లో ఏమీ లేదు. అప్పుల బాధను తట్టుకోలేక అలాగని మీ ప్రాణం తీసుకుంటే మీ సమస్య తీరిపోతుందా? మీ భార్యాపిల్లల గతేం అవుతుందో ఆలోచించారా? సమస్యలకు భయపడి మీరు ఆత్మహత్య చేసుకున్నా మీ ఆత్మకు చావుండదు. అది నిత్యం నరకంలో బాధపడుతూనే ఉంటుంది. ఈ పరిస్థితుల్లో మీరే మాకు దారి చూపించాలయ్యా. ఆ మార్గం తెలుసుకోవటానికేగా పద్మ మిమ్మల్ని నా దగ్గరికి తీసుకొచ్చింది. ఇంతకీ యేసుప్రభువును గురించి మీకు తెలుసా? ఆ యేసయ్య గురించి నా భార్య కొంతవరకు తెలుసయ్యా. నాకేమీ తెలియదు. కనీసం తెలుసుకోవడానికి కూడా ప్రయత్నం చేయలేదా? లేదయ్యా. బైబిల్ ఏం చెప్తుందంటే, యెహోవా దేవుడు ఇలా సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడు. మార్గములు అంటే మతాలు, కొత్తవి కూడా పుట్టుకొచ్చాయి. కాని ఈ మార్గాలన్నిటినీ గూర్చి విచారిస్తే ఒకే దేవుని మార్గం మనకు నెమ్మదిస్తుంది. మానవలోకంలో దేవుళ్లను గుడ్డిగా నమ్ముతారు. కాని బైబిల్లో దేవుడు తనను అలా నమ్మమని మనుషులను ఒత్తిడి చేయడు. ఆయనను పరిశీలనగా తెలుసుకోవాలని కోరుతున్నాడు. అలా తెలుసుకునేవారి హృదయాలయందు దేవుడు ఆనందిస్తాడని ఉంది. ఏం దేవుళ్ళయ్యా, ఒక్కరూ నా కష్టాలు విని నన్ను ఆదుకోవటానికి రాలేదు. ఈ పద్మమ్మ మీ గురించి చెప్పి మీరు దేవుడి ప్రార్థన చేస్తే సమస్యల నుంచి బయటపడతానని చెప్పింది. సిస్టర్ పద్మ మంచి పనే చేసింది. మీరు సమస్యల నుండి బయటపడడానికి తప్పకుండా ప్రార్థన చేస్తాను. కాని మొదట నే చెప్పే సలహాను పాటించండి. ఆపద మొక్కులతో మాత్రం నా వద్దకు రాకండి. ఆ యేసు ప్రభువును గురించి తెలుసుకోవడానికి రండి.
ఆ యేసు ప్రభువును మీరు ఎంతగా తెలుసుకుంటే మీ హృదయం అంత ప్రశాంతంగా ఉంటుంది. అయ్యా, ఈలోగా అప్పుల వాళ్ళు నన్ను ఏదైనా చేస్తే? కంగారు పడకండి. ఒకని ప్రవర్తన దేవునికి ప్రీతికరమైనప్పుడు వారి శత్రువులను సైతం మిత్రులుగా చేయనని బైబిల్ సెలవిస్తోంది. నా మాట విని మీరు మీ కుటుంబ సభ్యులు యేసును గురించి తెలుసుకోండి. ఆ యేసు ప్రభు గురించి చెప్పండి అయ్యా. యేసుక్రీస్తు మన లోకానికి కొన్ని కారణాల వల్ల వచ్చాడు. మరుగు చేయబడిన దేవుణ్ణి ఈ లోకానికి బయలుపరచటానికి వచ్చాడు. ఆనాటి మానవులు దేవుడు ఒక జంతువు, పక్షి రూపంలో ఉంటాడనుకుని ఆ రూపాలు దేవుడికిచ్చి పూజలు చేసేవారు. అలాంటి ప్రజలపై దేవుని ఉగ్రత సమ్మతింపబడుతుంది. దేవుడు ఓ జంతువు కాదు, పక్షి కాదు. ఆయన ఆత్మయై ఉన్నాడు. ఇట్టి ఉగ్రత నుంచి తప్పించుటకు యేసు ఈ లోకమునకు వచ్చి మరుగు చేయబడిన దేవుణ్ణి తన పరిశుద్ధ జీవితం ద్వారా, క్రియల ద్వారా చూపించాడు. మానవులమైన మనమంతా జన్మతః పాపులము. ఫలితంగా నరకపాత్రులమయ్యాము. యేసు తన ప్రాణమును శిలువలో పెట్టి మానవాళిని జన్మపాపముల నుండి రక్షించటానికి వచ్చాడు. జన్మపాపములను బట్టి దరిద్రులమైన మనలను ధనవంతులుగా చేయుటకు వచ్చాడు. మనల్ని ధనవంతులు చేయటం కోసం ఆ యేసయ్య వచ్చాడా? అవును. ఆయన సృష్టికర్త, ప్రేమామయుడు. అయితే జన్మపాపముల వలన మనం ఆయన ప్రేమకు దూరమయ్యాము. ఎన్నో రకాల రోగాలకు, దుర్వ్యసనాలకు గురై దరిద్రులమైపోగా ఆ కరుణామయుడు తన పరలోక వైభవాన్ని వదులుకొని మన పాపాలను హరించటానికి, మనల్ని ధనవంతుణ్ణి చేయడానికి వచ్చాడు. మీరు ఈ భూలోకంలో ధనవంతులు కావటం దేవుని చిత్తం. నా మాటలు శ్రద్ధగా విని మీరు ఇంటికి వెళ్ళిన తరువాత ఈ సత్యాలనే తెలుసుకోండి. మేమిప్పుడు ఇంటికి వెళ్తే అప్పుల వాళ్ళతో? కంగారు పడకండి. మీరిప్పుడు సత్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కాబట్టి ఈ సత్యం మీ సమస్యల నుండి, మీ శత్రువుల నుండి విడిపిస్తుంది. అప్పులవాడు ఇక నుండి మిమ్మల్ని ప్రేమతో పలకరిస్తారు. నిజంగానా ఫాదర్? అవును కుమార్. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు అని చెప్పటానికి ఈ పరిశుద్ధ గ్రంథమే నిదర్శనం. తప్పకుండా చదవాలి. అలాగేనయ్యా. నేను ప్రభువు పాదాల దగ్గర మీకోసం కన్నీటి ప్రార్థన చేస్తాను. వెళ్ళిరండి. వస్తామయ్యా. వస్తామయ్యా. దేవుడు మిమ్ములను ఆశీర్వదించుగాక. మన విశ్వవిద్యాలయపు నిర్ణయం ప్రకారం డాక్టరేట్ కోర్సును సంపూర్తి చేసి ఉన్న అర్హులకు సర్టిఫికెట్ బహుకరిస్తున్నాం. కాబట్టి ఫాస్టర్ మధు గారు ముందుకు వస్తూ ఉండగా మనందరం చప్పట్లు కొట్టి వారిని ఆహ్వానిద్దాం. మన విశ్వవిద్యాలయపు నిర్ణయం ప్రకారం డాక్టరేట్ కోర్స్ కంప్లీట్ చేసిన పాస్టర్ మధు గారికి ఈ డాక్టరేట్ సర్టిఫికెట్ను బహుకరిస్తున్నాం. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. కంగ్రాచులేషన్స్ మధు. థ్యాంక్ యూ. డాక్టర్లు, బిషప్లు ఇవన్నీ సర్వసాధారణం అయిపోయాయి. దీనికన్నా సూపర్ డిగ్రీస్ ఏమైనా ఉంటే బాగుండని ఆలోచిస్తున్నాను. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. రాజనున్నాడు, రండి. చూశారుగా రాజన స్టైల్? మహా డేంజర్. తేడా వస్తే పొడి చేస్తాడు, అదే పొగిడితే పడిపోతాడు. నీ ప్లాన్కి ఎవరైనా పడిపోవాల్సిందే. రాజన్న, రండ్రా. రారా వర్డ్ రా. ఏంటి విశేషాలు? ఓసారి లెగన్నా. దేనికిరా? ఒకసారి లెగన్నా ప్లీజ్ అన్నా. భుజం తట్టన్నా. భుజం తట్టన్నా. దేనికిరా? అరే తట్టన్నా, కొంచెం తట్టన్నా. అరే తీరా. ఏంట్రా ఇది? తీరా, మంచి పోజ్ ఇవ్వన్నా. దేనికిరా ఇది? తీరా అన్న, మంచి చెప్పవేంట్రా? తీరా
అన్న మంచి పోజ్ ఇవ్వనా? దేనికంటే మంచి పోజ్ ఇవ్వనా? ఇంకోటి ఫేస్ మంచిగా తీ. ఇంకో పోజ్ అన్న. అది బాగా తీరా. ఇది రాజన్న స్టైల్ అంటే. అరే దేనికంటే పోజులు ఇవ్వన్నా? సరే అన్న వెళ్ళొస్తా అన్న. అసలు ఏంట్రా ఈ సస్పెన్స్? అసలు విషయం ఏంటో చెప్పరా? విషయం ఏంటంటే ఎల్లుండి నీ పుట్టినరోజు కదన్నా, టాప్ లెవెల్లో చేద్దాం అనుకుంటున్నాం. మినిస్టర్స్ తో సన్మానం, నీ ఫోటోలు కటౌట్లు చాలా గ్రాండ్ గా ప్లాన్ చేసామన్నా. బాగుందిరా. ఎంతవరకు ఖర్చు వస్తుంది ఏంటి? సుమారు 2 లక్షల వరకు ఖర్చు అవుతుంది. మరి అంత డబ్బు మీ దగ్గర ఉందా? మా వెనక నువ్వు ఉండగా డబ్బుతో పనింటానా? 2 లక్షలు వద్దులే అన్నా. అరే 3 లక్షలు తీసుకోరా. కానీ ఫంక్షన్ మాత్రం చాలా గ్రాండ్ గా ఉండాలి. అదంతా మాకు వదిలే అన్న, చాలా గ్రాండ్ గా ప్లాన్ చేస్తాం. అద్దరు కొట్టేస్తావునా? రే రామో, అయ్యగారు బ్యాగ్ పట్రా. రేయ్ 3 లక్షలు గ్రాండ్ గా ఉండాలి. మాకు వదిలే అన్న, నువ్వే చూస్తావుగా. వస్తావునా? రేయ్ అన్న ఆగండి. ఇంత మంచి పనిని మందుతో సెలబ్రేట్ చేసుకోవాలరా? ఓకేనా? అయ్యా అలాగేనయ్యా. కూర్చో అన్న. కూర్చో. అవునా రాబర్ట్? అన్నా ఇవాళ సండే కదరా, నువ్వు చర్చికి వెళ్ళావా? నేను వెళ్ళను. అదేంట్రా, మీ నాన్న పెద్ద పాస్టర్, మరి నువ్వేంటిలా? టైంకి అన్నీ అందించే నువ్వే మా దేవుడివి, ఇదే మా చర్చ్. వాళ్ళది పరలోకం, మనది మందులోకం. వీడు కరెక్ట్ గా చెప్పాడన్నా. వీడి నాన్న 24 గంటలు చర్చిలో పాస్టర్ గా ఉంటాడు. వీడు ఎప్పుడు చూసినా మనతో మందులో మునుగుతాడు. బుజ్జిగా నువ్వెప్పుడన్నా చర్చికి వెళ్ళావా? ఎప్పుడు చూసినా రాజన్న కాళ్ళ దగ్గరే పడి ఉంటావు. ఒరే రాబర్ట్, నేను బుజ్జిగాడు ప్రతి సంవత్సరం క్రిస్మస్కి వెళ్ళి జీసస్కి హ్యాపీ బర్త్డే చెప్తాం, గుడ్ ఫ్రైడేకి గుడ్ బై చెప్తాం. నువ్వు అది కూడా చెప్పావు కదరా. కూర్చోరా. ఈ రాజన్న దగ్గర గొడవలు ఉండొద్దు. లైఫ్ లో కైప్ ఉండాలి కానీ నైఫ్ ఉండదురా. కైపు అంటే మందు, మగువ, రండ్రా. బ్రేక్ డాన్స్ తో షేక్ చేద్దాంరా. మ్యూజిక్ ప్లే చేయరా. అయ్యా ఫోను, అయ్యగారు ఫోను. హలో అన్నా, నేను కిరణ్. అదే అన్నా, ఆ కోర్టు కేసు మనమే గెలిచాం. రెడ్డప్ప ఓడిపోయాడు. మనది ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న కేసు గెలిచాము. ఎంజాయ్. ఇది మేము దీనికి సాక్షులం అనే మాసపత్రిక. తప్పకుండా చదవండి. అలాగే సత్యమే జయిస్తుంది అనే పుస్తకం. మీ సమస్యలు మీకు సమస్యలుగా కనిపించవచ్చు, కానీ దేవుడికి ఏదీ సమస్య కాదు. ఆయనకు అసాధ్యమైనది ఏదీయూ లేదు. నేను చెప్పిన విషయాలను ధ్యానించండి. హలో ఫాదర్ డేవిడ్. ఓ
సారీ డాడీ. ఇంతకీ ఈ భక్తులు ఎవరు? నా సలహా కోసం వచ్చారు. నువ్వు వెళ్ళి పడుకోపో. సలహానా? ఏం సలహా? ఈ యేసుదేవుణ్ణే నమ్ముకోమంటావు, అదేగా నీ బోధ? అదే నా బాధ. నీకున్న బాధలేంటి బాబు? చెప్పు చెప్పు. అన్నీ బాధలే. ఒకటా రెండా ఎన్నని చెప్పను. చిచి యాదవ బతుకు, గుర్తింపు లేదు, పాడు లేదు. ఆ పాస్టర్ మధుగాన్ని చూడు, నాతో పాటు 10వ తరగతి 3 సార్లు తప్పాడు. పొట్టకు వస్తే 3 ఇంగ్లీష్ ముక్కలు రావు. హలో బ్రదర్ మధు అని పిలిస్తే వాడి జవాబేంటో తెలుసా? రే మధు, ఏంట్రా ఇంతలా మారిపోయావు? ఆ సూటు బూటు. అరే ఒరే అనడానికి ఇవి పాత రోజులు కావు. నేను పాత మధుని కాను, రెవరెండ్ డాక్టర్ మధు. ఓకే, ఇప్పుడు ఆడి దగ్గర ఖరీదైన కార్లు, జేబు నిండా క్యాష్, హై సొసైటీలో తిరుగుతున్నాడు. నువ్వు ఇంత పెద్ద డిగ్రీలు చదివి కూడా బ్రదర్ డేవిడ్ గానే మిగిలిపోయావు. బాబు రాబర్ట్, నీకో సత్యం చెప్పనా? బైబిల్ అంతటా ఎక్కడైనా శ్రీ యెహోవా, శ్రీ యేసు అని గౌరవప్రదంగా ఎక్కడా రాయబడి లేదు. అదే దైవజనుడు తన పేరుకు ముందు శ్రీ అని గాని రెవరెండ్ అని గాని సంబోధించకపోతే మండిపడతాడు. కానీ అదే దైవజనుడు తన ప్రసంగాల్లో శ్రీ యెహోవా, శ్రీ యేసు అని ఉచ్చరిస్తాడా? లేదు. అంటే దేవుణ్ణి తగ్గించినట్టేగా. బాబు రాబర్ట్, నాకు యేసయ్యలా సాత్వికంగా జీవించటమే ఇష్టం. డాడీ, నువ్వు బాగుపడవు. నీ ప్రసంగాలు వినే ఓపిక నాకు లేదు. నువ్వు నీ లోకంలో ఉంటూ, నేను నా లోకంలో ఉంటాను. గుడ్ నైట్. సారీ, గుడ్ మార్నింగ్. వెళ్ళొస్తాం అయ్యగారు. ఇక్కడ జరిగిన విషయం గురించి మీరు ఆలోచించకండి. నేను యేసు గురించి చెప్పిన మాటలే ధ్యానించండి. వచ్చే ఆదివారం ఆరాధనకు తప్పకుండా రండి. అలాగే అయ్యగారు. అలాగేనయ్యా. వస్తాం. వెళ్ళొస్తామయ్యా. వెళ్ళొస్తామండి. ఓ ప్రభువా, నా తండ్రి, ఏమిటి నాయనా నాకీ శోధన? నా కుమారుణ్ణి ఎప్పుడు మారుస్తావు? మార్పు రావాల్సింది నాకు కదా డాడీ, నీకు. నీ పిచ్చి లోకంలో నాకు పిచ్చెక్కించేలా ఉన్నావు. అలా అనకు రాబర్ట్. అంటాను. నువ్వు ఒక పిచ్చి పాస్టర్వి, అందమైన జీవితం అనుభవించడం చేతకాని వెర్రోడివి. సొలొమోను మహారాజు ఏమన్నాడు? యవ్వనుడా, నీ యవ్వనమందు సంతోషించు, నీ కోరిక చొప్పున ఆనందంగా జీవించు అన్నాడు. కానీ నీకు ఆయన్ని ఆరాధించడం తప్ప లైఫ్లో ఎంజాయ్ చేయడం చేత కాదు. నీలాగా లైఫ్లో ఎంజాయ్మెంట్ లేకుండా నేను జీవించలేను. నాకు అర్జెంటుగా 5,000 కావాలి. 5,000? నేనెక్కడి చితాను? అయినా నీ జీతం ఏం చేశావు? జీవితానికి జీతానికి ముడిపడతావేంటి? అయినా ఉద్యోగం మానేసి 2 నెలలైంది. డబ్బిస్తావా లేదా? ఎక్కడి నుంచి తేను బాబు? ఆ కానుకల పెట్టెలో కానుకలు తప్ప నా దగ్గర చిల్లిగవ్వ కూడా లేదు. అయితే ఆ కానుకలే ఇవ్వు. తప్పు బాబు, అది దేవుడు సొమ్ము. దాన్ని దుర్వ్యసనాలకు వాడటం మహాపాపం. ఇందులో పాపమే ఉంది? పనివాడు జీవితానికి పాత్రుడని బైబిల్లో చదవలేదా? బాబు రాబర్ట్, నువ్వు దేవుని వాక్యాన్ని వక్రీకరించి చెప్తున్నావు. పనివాడు జీతానికి పాత్రుడని వాక్యం చెప్తోంది. నువ్వు జీతానికి పాత్రుడవైతే నేను జీవితానికి పాత్రుడిని. ఆ డబ్బులు ఇచ్చేయి. నేను ఇవ్వలేను బాబు. అయితే నేనే తీసుకుంటా. రాబర్ట్, బాబు రాబర్ట్, రాబర్ట్ నా మాట విను. బాబు రాబర్ట్, బాబు, బాబు రాబర్ట్, బాబు నా మాట విను. బాబు రాబర్ట్, నా మాట విను. బాబు రాబర్ట్, వద్దు బాబు, నా మాట విను. కానుకల్ని అపహరించి పాపం మూట కట్టుకోవద్దు బాబు. అంటే నన్ను అడ్డుకొని పుణ్యాన్ని మూట కట్టుకుందామనా? రాబర్ట్, రాబర్ట్, దేవా, యేసయ్యా, దీన్ని బట్టి నా కుమారుణ్ణి శిక్షించవద్దు ప్రభువా. నా కుమారుడి తరపున నేను క్షమాపణ వేడుకుంటున్నాను. రాబర్ట్కి మారు మనసుని ప్రసాదించి
మీ కుమారునిగా చేసుకోండి దేవా, మీ కుమారునిగా చేసుకోండి. చెక్. నీ రాజుకి చెక్. నేను ఒప్పుకోను. ఎందుకు ఒప్పుకో? నువ్వు తొండాడావు. నేను కరెక్టే ఆడాను. ఏం కాదు, నువ్వు తొండాడావు. లేదు, నేను కరెక్టే ఆడాను. నువ్వు తొండాడావు. అయ్యో, నేను కరెక్టే ఆడాను. లేదు, నువ్వు తొండాడావు. కరెక్టే ఆడాను. లేదు, నువ్వు తొండాడావు. అబ్బా, గొడవ పడుతున్నారు. తప్పమ్మా, గొడవ చేయకుండా ఆడుకోండి. చూడ్డాడి అక్క తప్పాడింది. లేదు డాడీ, నేను కరెక్ట్ గానే ఆడాను. ఆట అనేది స్ఫూర్తిగా ఉండాలమ్మా. గెలుపు ఓటములను సమానంగా తీసుకోవాలి. ఆడుకోండి. ఆడదామా? కుమార్, కుమార్, నమస్కారం అండి. నమస్తే. ఇంకా నిలబడి ఉన్నారండి? కూర్చోలేదు. అనిత, సదానందం గారు, రాజేష్ గారు వచ్చారు. కొంచెం టీ పట్టరా. అలాగేనండి. మీకోసమే చూస్తున్నాను సార్. మీరు చెప్పినట్టే ఇన్సూరెన్స్ చేసి ఆత్మహత్య చేసుకొని మీ బాకీ తీర్చేస్తాను సార్. టీ తీసుకోండి. అప్పు చేయటం నిప్పు కన్నా ప్రమాదకరమైందని మేం తెలుసుకున్నాం. కానీ మమ్మల్ని బ్రతికించటం కోసం ఆయన్ని అప్పు చేయక తప్పలేదు. ఆయన లేకుండా నేను, నా పిల్లలు అనాథల్లా బ్రతకలేమండి. అందుకని అందరూ కలిసి చచ్చిపోదాం అనుకుంటున్నారా? అవునండి. వద్దమ్మా, ఇలాంటి తప్పులెప్పుడూ చేయొద్దు. అందుకేనమ్మా మీ చావులో డబ్బును వెతుక్కుంటూ రాలేదు, బ్రతుకును వెతుక్కుంటూ వచ్చాం. అప్పైనా నిప్పైనా అందరూ బావుంటానికే అది ఉపయోగపడాలి. ఆస్తి కోసం అమ్మని, ₹1 కోసం అన్నని నరికి చంపేవాళ్ళున్నారు. అలాంటి బ్రతుకు మాకొద్దు. అందుకే మీ బ్రతుకు ఒక దారి చూపిద్దామని వచ్చాం. అవును కుమార్, నువ్వు ఒక మంచి డ్రైవర్వి. మాకు తెలిసిన లారీ ఓనర్తో మాట్లాడొచ్చాము. అతను నీకు ₹6,000 జీతం ఇస్తాడు. అందులో ₹3,000 మా బాకీ కింద కట్టు. ఆ మిగతా 3,000 నీ కుటుంబానికి వాడుకో. అద్భుతం సార్. మా జీవితంలో ఇలాంటి గెలుపు ఒకటి వస్తుందని మేము ఊహించలేదు. మీరు చేసిన ఈ సహాయానికి నేను చేతులెత్తి దండం వద్దు, పెడతాను. అలా చేయకండి. కృతజ్ఞత మీరు చేసే పనిలో చూపించండి. అలాగే సార్, అలాగే. ఈ ఒక్క అవకాశం చాలు నన్ను, నా కుటుంబాన్ని బ్రతికించుకోవడానికి. సరే, మేము వెళ్తాం. త్వరగా రెడీ అయ్యి ఈ అడ్రస్కి వచ్చేయి. అలాగే, తప్పకుండా జాయిన్ అవుతాను సార్. వెళ్ళొస్తామా? పదండి. ఏంటండి ఇదంతా? ఇదంతా కళ నిజమా? అంతా ఆ ప్రభు చేసిన అద్భుతం అనిత. ఫాదర్ చెప్పిన మాట నిజం. ఇక నుంచి మన జీవితాలను ఆ ప్రభువుకి అంకితం చేద్దాం. ఏంట్రా, ఈ పెద్దవాళ్ళకి బుద్ధి ఉండదా? నిన్న మా డాడీ క్లాస్ తీసుకోబోయాడు. నాది సేమ్ సిచ్యువేషన్. మా అన్న అయితే అసలు ఇంటికే రావద్దన్నాడు. రేయ్, నాకు ఇలాంటి ఇబ్బందులు ఏవీ లేవురా. హ్యాపీ. నువ్వు చెప్పింది కరెక్ట్ రాజానా. ప్రపంచంలో నీ అంత అదృష్టవంతుడు ఎవరూ లేరు. కానా పీనా సోనా, నీ పాలసీయే కరెక్టేనా? అంతేనా? మనలాంటి భక్తుల్ని తన దగ్గరికి రప్పించుకుంటాడు. ఒక రకంగా చెప్పాలంటే రాజన్న గాడ్రా. గాడ్రా. అందుకే కదరా అన్న ఫోటోకి అందరూ దండేసి మరీ దండం పెడతారు. కరెక్ట్ గా చెప్పావురా. ఐ యామ్ గాడ్. అసలు దేవుడు ఎక్కడున్నాడ్రా? డబ్బున్నవాడే దేవుడు. ఆ డబ్బు కోసము
అందరూ ఆ దేవుడు ముందు చేతులు కట్టుకొని మరీ నిలబడతారు. సో నేనే ఐ యామ్ గాడ్, నేనే దేవుణ్ణి. అల్లా రాజనా, కోర్టులో కేసు ఆ రెడ్డపై గెలిచాడనా. 25 ఎకరాలు మంది కాదంటనా అన్నా. రాజనా ఏంటి 25 ఎకరాల ఆస్తి నాది కాదా? 25 ఎకరాల ఆస్తి అంటే ఈ దేవుడు. రాజనా 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 అన్నా అన్నా రాజనా ఏమైందా రాజనా ఏమైందన్నా రాజనా 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 ఏమైందా రాజనా లేవన్నా రాజనా రాజనా అన్నా రాజనా ఏమైందన్నా రాజనా అన్నా రాజనా అన్నా వెళ్ళు డాక్టర్ గురించి లేవన్నా రాజనా అన్నా. హలో డాక్టర్ గారు. చెప్పు బుజ్జి. మా రాజానికి హార్ట్ అటాక్ వచ్చి పడిపోయారండి, త్వరగా రండి సార్. ఏమైంది? రండి డాక్టర్ గారు, సడన్ గా మా దేవుడు గుండె పట్టుకుని పడిపోయాడు. రండి. తప్పుకో బాబు. సారీ, మీ రాజన్న చనిపోయాడు. రాజనా 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 రేపటి నుంచి మాకు మందోరు పోస్తారన్నా. రాజనా 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 మనకి ఎక్కలేడు. రాజనా రాజనా లేడు. రాజనా రాజనా లేడు. హల్లెలూయా 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 హల్లెలూయా. జేమ్స్ దూతగారు, ఈ జ్ఞాపకార్థ గ్రంథంలో వ్రాయబడి ఉన్న ప్రకారము నీవు యేసు ప్రభు రాజ్యంలో 100 పట్టణాలకు రాజువై ఏలబోవుచున్నావు. 100 పట్టణాలకు రాజునవడానికి నాకేం అర్హత ఉంది? ఉంది. భూలోకంలో ఉన్నప్పుడు మీ సంఘ కాపరికి నీ ఆదాయంలో 10వ భాగం సమర్పించావు. నీవు సమర్పించిన ఆ ధన సహాయంతో మీ సంఘ కాపరి ఏం చేశారో తెలుసా? ఆ డబ్బును మీ సంఘ కాపరి టీవీలో సువార్తను ప్రకటించుటకు, సువార్త సభలు ఏర్పాటు చేయుటకు, ఆత్మీయ పుస్తకాలు ముద్రించుటకు మరియు జేఎల్ఎం బైబిల్ కాలేజ్ కొరకు ఉపయోగించారు. అలాంటప్పుడు ఇన్ని మంచి పనులు చేసిన మా సంఘ కాపరి 100 పట్టణాలకు రాజు కావాలి గాని నేనెలా అవుతాను? జేమ్స్, నీకు వాక్యం తెలియక పొరపాటు పడుతున్నావు. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? యుద్ధానికి వెళ్లేవాడికి ఎంత బహుమానమో యుద్ధ సామాను వద్ద కాపులా కాయువాడికి అంతే బహుమానం. నీవు మీ సంఘ కాపురికి ధనమివ్వకుంటే ఆయన ఇన్ని మంచి కార్యములను ఎలా చేయగలిగేవారు? దూతగారు, భూలోకములో నేనిచ్చిన 10వ భాగములు నేను నా కుటుంబం దీవించబడాలని, నా పిల్లలు బాగా చదవాలని ఇచ్చాను. అంతేగాని ఈ పరలోకంలో నాకింత గొప్ప బహుమానం దొరుకుతుందన్న సత్యం నాకు తెలియదు. జేమ్స్, నీకు తెలియకుండానే నువ్వెంతో మేలు చేశావు. నువ్విచ్చిన ధనంతోనే మీ సంఘ కాపరి టీవీలో వాక్యం ప్రకటించారు. ఆ వాక్యం విని విశాఖపట్నంలో 10 మంది రక్షింపబడ్డారు. అదిగో చూడు. హల్లెలూయా!
దేవునికి స్తోత్రం. అంతేకాదు నువ్విచ్చిన 30,000 రూపాయల విరాళంతో మీ సంఘ కాపరి వ్రాసిన సత్యమే జయిస్తుంది అనే పుస్తకం ముద్రించబడింది. విజయవాడలో దాన్ని చదివి 10 మంది కుటుంబాల వారు రక్షణ పొందారు. అదుగో చూడు. అలాగే మెదక్లో ఉన్న చర్చిని చూడు. అదే విధంగా హైటెక్ సిటీలో ఉన్న చర్చిని చూడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చూసావా మేరీ, మన దగ్గర డ్రైవర్గా పనిచేసిన జేమ్స్ కి ఎంత ఘనత దక్కిందో. అవునండి, మన దగ్గర పనిచేసిన జేమ్స్ నే యువరాజును చేస్తుంటే ఇక మనల్ని చక్రవర్తులు చేస్తారేమో. మాథ్యూస్, మేరీ నా ముందుకు రండి. మాథ్యూస్, ఈ జ్ఞాపకార్థ గ్రంథంలో ఉన్న ప్రకారము మీరు భూలోకంలో ఉన్నప్పుడు నామకార్థ క్రైస్తవులుగానే జీవించారు. పేరుకు మాత్రమే మీరు క్రైస్తవులు. మీ రాబడిలో దశంభాగం కూడా ఇవ్వలేదు, గుర్తుందా? ఈ గ్రంథంలో వ్రాయబడిన ప్రకారము వేషాలు మార్చి ఎంతో మందిని మోసం చేశారు. దూతగారు, నేను మా సంఘంలో స్త్రీల సమాజానికి ప్రెసిడెంట్ని, మా వారు ట్రెజరర్. ఎన్నో మంచి పనులు చేసి పేరు సంపాదించుకున్నాం. ఆ మంచి పనులు మురికి గుడ్డలతో సమానం. అయినా నీ భర్త యొక్క రహస్య జీవితం చూడు. మమ్మీ, పోయిన ఆదివారం డాడీ చర్చికి ఎందుకు రాలేదు? డాడీకి ఆఫీసులో పని ఎక్కువగా ఉంటుందమ్మా, అందుకనే రాలేదు. మీరు వెళ్ళి పడుకోండి. సరే మమ్మీ, పడుకుంటాం. సరే మమ్మీ. ఇంత నీచానికి దిగజారుతావా? 1 కాదు 2 కాదు, ఇతను చేసిన పాపాల చరిత్ర చాలా పెద్దది. చర్చిలో మాథ్యూస్ గా, బయట మారయ్యగా చలామణి అయ్యాడు. ప్రాంతీయ, భాష, కులమతాలను రెచ్చగొట్టాడు. సంఘక్షేమాన్ని పక్కన పెట్టాడు. సంఘ కాపరికి అడ్డుగా నిలిచాడు. అవకాశం ఉండి దేవుని సేవ చేయలేదు. దశమ భాగం ఇవ్వకపోగా ఇచ్చేవారిని చెడగొట్టాడు. ప్రభుత్వ కార్యాలయాల్లో లంచం, చర్చిలో ట్రెజరర్ గా ఉండి దొంగ సంతకాలు చేసి దేవుని సొమ్మునే అపహరించాడు. ఆ డబ్బుని విందులు, వినోదాలు, జల్సాలకి ఖర్చు చేశాడు. అవును కదా మాథ్యూస్? క్షమించండి దూతగారు, కొందరు సంఘ కాపర్లు నాకంటే ఘోరంగా ఉన్నారు. మరి వాళ్ళ సంగతి ఏమిటి? మీ సంఘ కాపరి ప్రకటించిన ఉపవాస ప్రార్థనలకు కూడా మీరు హాజరు కాలేదే. అలాంటప్పుడు సంఘ కాపరిని ప్రశ్నించే అర్హత మీకు లేదు. అది దేవుని పని. ఉపవాసం ఉండి ప్రార్థించే ఓపిక మాకెక్కడిది? మీ డ్రైవర్ జేమ్స్ ని చూడండి. మీకు సేవలు చేస్తూ ఎంతో అలసిపోయినా ఉపవాస ప్రార్థనలకు హాజరై నశించిపోతున్న ఆత్మల కొరకు కన్నీటి ప్రార్థన చేశాడు. మరి మీరేం చేశారు? టీవీల ముందు కూర్చొని కాలయాపన చేశారు. ఇంతకీ మా విషయంలో మీ తీర్పు ఏమిటి? దేవుని తీర్పు ప్రకారం జేమ్స్ పరలోక రాజ్యంలో గొప్పవాడిగా ఉండబోతుండగా మీరు జేమ్స్ క్రింద మిగుల అల్పులుగా ఉంటారు. అయ్యో, ఎన్నో తప్పులు చేశాం. దశమ భాగాలను దొంగిలించాం. సంఘ కాపరులను నిర్లక్ష్యం చేసి ఎంతగానో దుఃఖపరిచాం. ఎన్నో తప్పులు చేశాం. ప్రభువా, మమ్మల్ని క్షమించు. చూడండి, మీరు మారు మనసు పొందవలసింది పరలోక రాజ్యంలో కాదు, భూలోకంలో ఉండగానే మీరు మారు మనసు పొందవలసి ఉండెను. ఇక మీరు వెళ్ళండి.
జేమ్స్తో పోల్చుకుంటే అతని కన్నా దాన ధర్మాలు పుణ్యకార్యాలు నేనే చేశాను కాబట్టి అతని కన్నా గొప్ప బహుమతి నాకే వస్తుంది. రాజశేఖర్, దూతగారు, ఈ జ్ఞాపకార్థ గ్రంథం ప్రకారం నీవొక గర్విష్ఠివి. నీవు యేసుక్రీస్తు రక్తములో కడుగుబడలేదు. నీకు ఆ రక్షణ లేదు. కాబట్టి నీ గమ్యస్థానం నరకం. అదేంటి దూతగారు, నేను ఎన్నెన్నో దాన ధర్మాలు పుణ్యకార్యాలు చేశాను, మరి నాకు నరకం అంటారేంటి? నీవు చేసిన దాన ధర్మాలు పుణ్యకార్యాల వెనుక నీ స్వార్థం ఉంది. అడిగిన దానికన్నా ఎక్కువే ఇచ్చి నీ ఘనత కొరకు చేయించుకున్నావు. కటౌట్లు పెట్టించుకున్నావు, దండలు వేయించుకున్నావు. నీవే దేవుడుగా ప్రజల చేత పూజలు చేయించుకున్నావు. ఒక్కసారి అలా చూడు. ఇవన్నీ పుణ్యకార్యాలే కదా దూతగారు. పరలోకంలో నాకు కాస్త చోటిప్పించండి. నీలాంటి వాడికి చీమ తలకాయంత చోటు కూడా పరలోకంలో లేదు. పరలోకంలో చోటు కావాలంటే భూలోకంలో యేసునందు విశ్వాసం ఉంచి రక్షణ పొందాలి. నువ్వలా చేయలేదు. ఇక నరకానికి వెళ్ళు. చీకటి లోకానికి రారాజుని సాతాన్ని నిన్ను వదిలేయడానికి అనుకున్నావా నేనొచ్చింది? భూలోకములో నిన్ను సంపాదించుకోవడానికి ఎన్ని ఉపాయాలు పన్నానో తెలుసా? భూలోకంలోనా? అక్కడ నిన్నెప్పుడు చూడలేదే. నేనెవ్వరికీ కనిపించను. చెడు మార్గంలో నడిపిస్తాను. రాబర్టుని తాగుబోతును చేసింది నేనే. నీకు దేవుడు గురించి తెలియకుండా చేసింది నేనే. జనాన్ని హింసించడానికి నిన్నొక ఆయుధంలా వాడుకున్నాను. నాకిష్టమైన పనులు నీ ద్వారా చేయించి నా రక్తదాహం తీర్చుకున్నా. జీవపు డంభం నా మారణాయుధం. దాన్ని నీ చేతుల్లో పెట్టాను. గర్వముతో పొంగిపోయావు. పొగరు నీ తలకెక్కింది. నువ్వేం చేసినా అది నీకోసమేనన్నట్లుగా నడుచుకున్నావు. ఇక పదా మనింటికి. ఇల్లా? అదెక్కడ? ఎక్కడేంట్రా? నరకంలో. కావాలంటే చూడు. నరకంలోనా? బాబోయ్, నేను రాను. రావాలి. కుదరదు. రావాలి. నీకు మన నరకంలో తప్ప పరలోకంలో చోటు లేదు. లేదు. తప్పదా? తప్పదు. రా. రా. రాబర్ట్, ఒక్క నిమిషం. అక్కడ అక్కడ నా మిత్రుడున్నాడు. ఒక్కసారి వెళ్ళి గుడ్ బై చెప్పేస్తాను. ప్లీజ్ ఒక్కసారి. సరే వెళ్ళు. థ్యాంక్స్. రాబర్ట్, రాబర్ట్. అదేంటన్నా నన్ను కొట్టావు? నిన్ను మామూలుగా కొట్టడం కాదురా, చంపేయాలి. అదేంటన్నా నేనేం చేశా నిన్ను? ఏం చేసావా? అంత పెద్ద పాస్టర్ కొడుకు అయ్యండి ఎప్పుడైనా యేసు దేవుడి గురించి చెప్పావా? కనీసం చర్చకి తీసుకెళ్ళావా? నీ మందు విందు కోసం నా కాళ్ళ దగ్గర కుక్కలా పడుండి నాకిప్పుడు నరకం చూపిస్తావా? నీకు నరకం ఏంటన్నా? నువ్వు చేసినవన్నీ పుణ్యకార్యాలేగా. నీకు పరలోకం గ్యారంటీ. గ్యారంటీయా? అన్నా, అదంతా భ్రాంతిరా. మన చుట్టూ ఉన్నదంతా కాంతి అనుకున్నాం, కానీ అదంతా చీకట్రా. ఈ సాతానే మనని ఆ చీకట్లో నడిపించాడు.
ఆ యేసు దేవుణ్ణి మనం చూడనీయకుండా చేశాడు. రేయ్, నాకు ఎలాగో నరకం తప్పదు. కనీసం మీరైనా మారండి. ఆ సాతాన్ మాయలో పడకండి. ఆ యేసు ఒక్కడే మనల్ని కాపాడే దేవుడు. మారండ్రా, మారండ్రా. ఏమిటిది? గుడ్ బై చెప్పొస్తానని గూడు పుటాన్ని నడిపిస్తున్నావు. అబే అదేం లేదే. నేనంతా విన్నానురా. ఈ రాబర్ట్ గాడికి ఆ యేసు గురించి చెప్తున్నావు. వీల్లేదు, వీల్లేదు. ఈ రాబర్ట్ గాడు నా సేవ ఇంకా భూలోకంలో చెయ్యాలి. ఏ సాతాన్, నీ సేవకుండేంటి? నేనొక పాస్టర్ కొడుకుని, ఆ యేసు ప్రభువునే నమ్ముతా, నిన్ను కాదు. నీకో విషయం తెలుసా? ఇప్పటిదాకా భూలోకంలో నాతోనే ఉన్నావు. నీ తండ్రిని ఎదిరించడం, చర్చికి వెళ్ళలేకపోవడం, రాత్రింబవళ్ళు చిత్తుగా దాగి తందరాలాడడం, ఇవన్నీ నేనే చేయించాను. వీడు చెప్పినట్టు మనసు మార్చుకోకు. లైఫ్ ని ఇంకా ఎంజాయ్ చెయ్యి. ఆ తర్వాత నా ఇంటికి వస్తావు. దా పద. రాజనా, వద్దు రాబర్ట్. ఆ ప్రభువును నమ్ముకో. వీడి మాటలు వినదు. వెళ్ళు, వెళ్ళు రాబర్ట్. ఆ ప్రభువును నమ్ముకో. వీడి మాటలు నమ్మదు. వెళ్ళు, వెళ్ళు రాబర్ట్. వీడి మాటలు వినదు. రాజన్నకు నరకం, రాజన్న నరకం, రాజన్న నాకు కూడా నరకం. వద్దు, నో. రాజన్న నరకం, రాజన్న నరకం, రాజన్న నరకం. వద్దు, రాబర్ట్, నరకం వద్దు. ఏమైందిరా? ఏమైందిరా? నరకమేంట్రా? కళ ఏమన్నా కన్నావా? రాజన సమయం ఇక్కడే ఉంది కదరా. అదేదో పేడకల ఏంటుందిరా, మర్చిపో. పదండి, ఈ శవాన్ని మున్సిపాలిటీ వాళ్ళకి అప్పగిద్దాం. నీరసంగా ఉందిరా. ఏం చేద్దాంరా? మందు లేదు, మంచి విందు లేదు. నువ్వెందుకు ఇంత లేట్ గా వచ్చా చెప్పు. నన్ను ఇలా నిలదీస్తే ఎలా చెప్పు? కొంచెం అర్థం చేసుకో. కుదరదు అంటే కుదరదు. ప్లీజ్ నా మాట విను. ఫాలో మీ. రే రాబర్ట్, నేను ఉండలేనురా. నాకు ఆకలేస్తుందిరా. నాకు షివరింగ్ కూడా వచ్చేస్తుందిరా. నేను ఇంటికి వెళ్తానురా. ఇంటికి రానిస్తారంటావా? రానివ్వర్రా. ఏంటి ఇంత లేటు? ఎప్పుడు వస్తున్నాను, ఎప్పుడు వస్తున్నావు? నేను వెయిటింగ్ లో పెట్టినందుకు సారీ చెప్పాగా. ఏం అదంతా నాకు కుదరదు. నువ్వెందుకు ఇంత లేట్ గా వచ్చా చెప్పు. నేను చెప్పినట్టు చెయ్యి. అలాగే నా వెనకరా. అలాగే. వీళ్ళేరా ఇంకా రాలేదా? ఎంత బ్రతికినా వినవా? నేను విన్ను. ఆ పర్స్ జాగ్రత్తగా నేను లావుతా, నువ్వేం భయపడకు, సరేనా? ఈవినింగ్ షాపింగ్ ఎక్కడికి వెళ్దాం? కుదరదు అంటే కుదరదు. ఆ 5000 నీ దగ్గర పెట్టు. అర్థమైందిరా? సరేనా? అలాగే. బాబోయ్, పొద్దున్న లేసి ఎవరి మొహం చూసానో ఏంటో. నీతో తిట్లు తింటున్నాను. నీకేం కావాలో చెప్పు. నువ్వు చుట్టూ ఎక్కడికి వెళ్ళాలో చెప్పు. నీ మాట ఎప్పుడన్నా కాదన్నానా? నా పొరపాటు ఏంటో చెప్పు. నన్ను అర్థం చేసుకో. ఎక్కడికి వెళ్ళాలో చెప్పు. పదా వెళ్దాం. ఏంటి నా మీద నమ్మకం లేదా? ఏం కొనాలో చెప్పు. బాబోయ్, ఏంట్రా ఏం చేస్తున్నారా? నేను చెప్పా కదా. అవునరా, చెంప పగిలిందంటే ఇప్పుడు చూడు ఏం జరిగిందో. మీ బుజ్జిని. ఏ బుజ్జి, అవునరా బుజ్జి, ఏ బుజ్జి, ఏ పిలిస్తే పలకవేంటి? ఏంటయ్యా? నోరు మూసుకున్నా. చెప్తే అర్థం కాదురా. ఏంట్రా పని? అవసరమారా అలాంటి పనులు మనకి? దొరికితే చంపేసేవాళ్ళు. బతికిపోయావు. ఏం చేయమంటావరా? నీ దగ్గరలో, వాడి దగ్గరలో, వాడి దగ్గరలో, నా దగ్గరలో. జేబులు చూస్తే ఖాళీ. మనస్ఫూర్తిగా గాంధీ నోట్ చూసి 20 రోజులైందిరా. మందు తాగి 1 నెల రోజులైందిరా. అదేంటోరా, మనకి రోజు స్వర్గం చూపించే రాజన్న ఏ లోకంలో ఉన్నాడో గాని మన పరిస్థితి మాత్రం చాలా బ్యాడ్గా ఉందిరా. పట్టించుకోండిరా. అవునరా,
వాడు చెప్పింది నిజమేరా. మందు మంచి విందు లేకుండా ఉండటం అంటే మన బాడీలకు అంత మంచిది కాదేమోరా. మీకు వండర్ చెప్పనా? మొన్న ఆదివారం చర్చికి వెళ్ళా. చర్చికా? ఆరాధనలో వెనక బెంచిలో కూర్చొని ఒక ప్రకటన విన్నానరా. ఏంటి ఆ డింక్ టక టక టక? అసలే మందు లేక నా గొంతు ఎండిపోతుంటే జోకు లేకరా. జోక్ కాదురా, నిజం. అంటే నేను వెళ్ళింది ఆరాధన కోసం కాదు, మా పక్కింటి అమ్మాయి కోసం. ఇప్పుడే లైన్లోకి వస్తుంది. సరే ఏడ్చావులే కానీ అసలు సంగతి ఏంటో చెప్పరా. దుబాయ్లో పనిచేస్తున్న రత్నోనే అతను సంఘ దేవాలయ నిర్మాణం కోసం 5 లక్షలు పంపించాడంట. 5 లక్షలా? పొగడరా, పొగుడు పొగుడు. అయితే ఇక మన రాబట్టే మన రాజన్న. ఏంటి అలా చూస్తున్నావు? అర్థం కాలేదా? ఆ 5 లక్షలు మీ నాన్న దగ్గర నుంచి కొట్టేశావనుకో, లైఫ్ అంతా ఎంజాయ్ రా. ఇంకా ఆలోచిస్తున్నావేంట్రా? వాడు చెప్పినట్టు వింటే రాజన్న కన్నా నువ్వే గొప్పడివిరా. ఒక్కసారి రాజన్న ప్లేస్ లో ఊహించుకో. దానాలు, ధర్మాలు, కట్అవుట్లు, చప్పట్లు. వీడు చెప్పినట్టు చేస్తే మనందరం లైఫ్ లో సెటిల్ అయినట్టేరా. అందరం ముంబై ఫ్లైస్. ఓకేరా, మీరు చెప్పినట్టే 5 లక్షలు తీసుకొస్తాను. కానీ బలవంతంగా కాదు, లాలించి బుజ్జగించి మా డాడీకి మాయ మాటలు చెప్పి మా డాడీని బురుడి కొట్టిస్తాను. 5 లక్షలు తీసుకొస్తాను. ఓకేనా? అద్దిరా, నువ్వు ఈ పని చెయ్యి, నీకు జేజేలు జెండాలు మేం చూసుకుంటాం. రాబర్ట్ అన్నకి జిందాబాద్, రాబర్ట్ అన్నకి జిందాబాద్. డాడీ, మీకు గిఫ్ట్. థ్యాంక్ యూ రాబర్ట్. ఉద్యోగ సభలకు రానందుకు క్షమించండి, కానీ పోయిన ఉద్యోగం సంపాదించడానికి ప్రయత్నం చేశాను. ఉద్యోగం దొరకాలంటే మరి ఏంటి బాబు చెప్పు, తడువుకుంటున్నావేంటి? ఉద్యోగం రావాలంటే మన ఎమ్మెల్యే గారికి 50,000 లంచం ఇస్తే నా ఉద్యోగం గ్యారంటీ. 50,000 లంచమా? బాబు రాబర్ట్, దేవుని వాక్యానికి విరుద్ధంగా ఉండేది ఏదీ నేను చేయను. నన్ను క్షమించు. అయినా 50,000 నా దగ్గర ఎక్కడివి? అంటే దుబాయ్ నుండి రత్నం పంపించిన 5 లక్షలు ఉన్నాయిగా. బాబు రాబర్ట్, అది దేవుని డబ్బు బాబు, లంచాలు ఇవ్వడానికి కాదు. నన్ను క్షమించు. సారీ డాడీ, నన్ను క్షమించండి. థ్యాంక్ యూ జీసస్. రాబర్ట్కి మారు మనసు ప్రసాదించి నీ కుమారుడిగా మార్చుకున్నావా? హల్లెలూయా హల్లెలూయా, సంగీతానికి చింతకాయలు రాలవు. బాబు రాబర్ట్, అది దేవుడి డబ్బు, నువ్వు దాన్ని ముట్టుకోకూడదు. నువ్వు ఇంకో తప్పు చేయడానికి వీలేదు బాబు. లేదు రాబర్ట్, నా మాట విను. ఎప్పుడు నా మాట విను, నా మాట విను రాబర్ట్. డాడీ, డాడీ, ఇక నా తలనొప్పి నీకుండదు. గుడ్ బై. రే జాన్, రవి, లేవండ్రా. రే బుజ్జిగా. బావా, ఎప్పుడొచ్చావురా? ఇప్పుడే వచ్చానురా. వెళ్ళిన పని ఏమైందిరా? 5 లక్షల సంగతి తర్వాత కానీ. అవేంట్రా? ముందు తాగండి, తీసుకో. వాళ్ళకి ఇవ్వు, పిలవరా. అరే జాన్, రవి, ఇదిగోరా, తీసుకో. 5 లక్షలు తెచ్చావా? తెచ్చాను, కానీ మా డాడీకి మాట ఇచ్చొచ్చాను మళ్ళోసారి మోహన్ చూపించనని. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం దూరంగా వెళ్ళటమే మంచిది. లేకపోతే రోజు ఇది మన మీటింగ్ ప్లేస్ అనేసి అందరికి తెలుసురా. ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఎక్కడికి వెళ్దాం? ఏ ముంబైయో, చెన్నైయో, బెంగళూరు, అలా అలా గాల్లో తెలిపోదాం. ఏంట్రా ఆలోచిస్తున్నా? ఏం లేదురా. హలో, ఎవరు? హార్ట్ అటాకా? నేను వస్తున్నా.
రే నాన్నకు హార్ట్ అటాక్ అంటరా, చాలా సీరియస్ గా ఉందంటరా. నేను వెళ్తున్నాను రా. రే రవి, డబ్బులు ఏమైనా కావాలా? నేను అడ్జస్ట్ చేస్తాను, తీసుకెళ్ళి. పర్లేదురా, అది నేను చూసుకుంటాలే. జాగ్రత్త రవి, జాగ్రత్త. రండి డాక్టర్ గారు. ప్రైజ్ లార్డ్ డాక్టర్ గారు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్ డాక్టర్ గారు. ప్రైజ్ లార్డ్. డోంట్ వరీ, యూ విల్ బి ఆల్ రైట్. అలాగే. విలియమ్స్, డాక్టర్ గారు. విలియమ్స్, పేషెంట్ కండిషన్ చాలా సీరియస్గా ఉంది. హార్ట్ స్ట్రోక్ చాలా స్ట్రాంగ్గా వచ్చింది. ఆయన బతకడం కూడా చాలా కష్టమే. ఐ థింక్ ఆయన్నిక ఆ దేవుడే కాపాడాలి. కమలా, ఇట్రా కూర్చో. కమలా, నాన్నకి ఎలా ఉంది? డాక్టర్ గారు వచ్చిల్లారు, నేను మందులు తీసుకొస్తా. అన్నయ్య, డాడీ. ఊరుకో, కంగారు పడకు. కమలా, నా కండిషన్ ఏంటో నాకు తెలిసిపోయింది. నీకేం కాదండి, మీరు తప్పకుండా బతుకుతారు. నేనిక బ్రతకను. 15 రోజుల క్రితమే ప్రభువు నా కలలో కనపడి నన్ను రమ్మని పిలిచాడు. ఆ పిలుపు స్పందనే ఈ గుండెపోటు. అన్నయ్య, డాడీ. రవి, ఏడవకురా, కంట్రోల్ చేసుకో. డాడీ రక్షణ పొందుకొని దేవుని పిలుపునందుకుని వెళుతున్నారు. బాబు విలియమ్స్, ప్రభుదూత నన్ను రమ్మంటున్నాడు. నేను వెళ్తున్నాను. మనమంతా అక్కడ మళ్ళీ కలుసుకుందాం. బాబు రవి, ఇక నీకు గుడ్ బై. అదేం డాడీ, అందరికి మళ్ళీ కలుద్దామని చెప్పి నాకు మాత్రం గుడ్ బై చెప్తున్నావు? అవును బాబు, మేమంతా రక్షణ పొందాం కాబట్టి ఆ పరలోకంలో మళ్ళీ కలుసుకుంటాం. కానీ నువ్వలా కాదు. నువ్వు రక్షణ పొందలేదు. యేసు నీ రక్షకుడు కాదు. యేసు రక్షణ పొందిన మా లోకం పరలోకం, నీ లోకం నరకం. గుడ్ బై. వద్దు డాడీ, వద్దు డాడీ, వద్దు డాడీ, అంత మాట అనకండి డాడీ. నేను ఇప్పుడే ఆ యేసుని నా సొంత రక్షకుడిగా అంగీకరిస్తాను డాడీ. గుడ్ బై చెప్పకండి డాడీ. నేను కూడా మిమ్మల్ని కలుస్తానని చెప్పండి డాడీ. ప్లీజ్ డాడీ, ప్లీజ్ డాడీ, ప్లీజ్ చెప్పండి డాడీ, చెప్పండి డాడీ, చెప్పండి డాడీ, చెప్పండి డాడీ. బాబు రవి, మళ్ళీ మనందరం అక్కడ కలుసుకుందాం. గుడ్ బై కాదు, ప్రే ద లార్డ్ జీసస్. అయ్యో అయ్యో అయ్యో, దేవుడు లాంటి మనిషి చనిపోయాడా? ఆ దేవుడికి మనసెలా ఒప్పింది ఇంత మంచి మనిషిని తీసుకెళ్ళడానికి? ఆ దేవుడి ఇంట్లో పీనుగులా? అయ్యో అమ్మా, ఎంత పని రాజమ్మ. అలా అనకూడదు. మా క్రైస్తవుల నిరీక్షణ ఆ యేసు ప్రభువు నందు కలదు. అయ్యగారిని మరలా ఆ పరలోకంలో తప్పకుండా కలుస్తాం. హలో పాస్టర్ అయ్యా, నేను కమలమ్మను మాట్లాడుతున్నాను.
నా భర్త డానియల్ ప్రభువునందు నిద్రించారు. సంఘస్థులందరికీ ఈ విషయం తెలియజేసి భూస్థాపిత కార్యక్రమానికి ఏర్పాట్లు చేయండి. వెళ్దావా? కమాన్ మ్యాన్. ఏంట్రా? రై 5 lakhs. రే 1 month ఫుల్ ఎంజాయ్. కమాన్. రైట్ రైట్. నాకంటే మనిషి జీవితం ఏంటో నాకు ఇప్పుడు అర్థమైంది. ధనవంతుడైన రాజశేఖర్ గుండెపోటుతో చనిపోయాడు. ఆయన నరకంలో ఉన్నట్టు రాబర్ట్ కేకలు వేస్తూ చెప్పాడు. అదే నిజమైతే ఇప్పుడు రాబర్ట్ చనిపోతే ఇతను కూడా నరకానికి వెళ్తాడు. మరి నా సంగతి ఏంటి? నేను కూడా నరకానికి వెళ్తానా? మరి నా సంగతి ఏంటి? అంటే నేను కూడా నరకానికి వెళ్తానా? బాబోయ్, నరకమా? వద్దు వద్దు. డాక్టర్, He is no more. I am sorry. రాబర్ట్, 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 రాబర్ట్. రే జాన్, వెంటనే ఈ విషయం వాళ్ళ ఫాదర్కి చెప్పరా. వెళ్ళరా. అలాగేరా. వెళ్ళరా. అయ్యో, దూతగారు,
నేను దిగంబరిగా ఉన్నాను. నేను దాక్కోవటానికి ఇక్కడ చీకటేమీ లేదా? పరలోకమంతా తేజోమయమే. రాబర్ట్, ఈ జ్ఞాపకార్థ గ్రంథం ప్రకారం నువ్వెన్నో ఘోరమైన పాపాలు చేశావు. ఏ రక్షణ లేని నీకు పరలోకం ఎలా ప్రాప్తిస్తుంది? నరకమే. నరకమా? అంటే రాజన నరకం వద్దు, 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 నాకు ఆ నరకం వద్దు, వద్దు. రాబర్ట్, దేవుడు భూలోకంలో తన భక్తులు చేసే కన్నీటి ప్రార్థనలను ఆలకించి వారి పక్షమున జవాబిస్తాడు. అదిగో చూడు, నీ తండ్రి నీ కొరకు, నీ ప్రాణం కొరకు, నీ రక్షణ కొరకు కన్నీటి ప్రార్థన చేస్తున్నాడు. రాబర్ట్, నీవు చేసిన ఘోరమైన పాపాలకు నీకు నరకమే. కాని మీ తండ్రి దేవునికి ప్రియమైన సేవకుడు. నీ ప్రాణ రక్షణ కొరకు, నీ ఆత్మ రక్షణ కొరకు, నీ ఆయుష్షు పొడిగించమని ప్రాధాయపడుచున్నాడు. అందుకే దేవుడు మళ్లీ అవకాశం ఇస్తున్నాడు. భూలోకం వెళ్ళు, బుద్ధిమంతుడిగా ప్రభువు కొరకు జీవించు. రాబర్ట్, రాబర్ట్ చనిపోలేదు. రాబర్ట్ చనిపోలేదు. డాక్టర్, రాబర్ట్ చనిపోలేదు. డాక్టర్, ఏమైంది? రాబర్ట్ ఇదేంటి? నేను హాస్పిటల్లో ఉన్నానేంటి? అయినా ఇక్కడికి వెళ్ళి వచ్చాను నేను. ఒళ్ళంతా ఈ నొప్పులేంటి? మీ తండ్రి దేవునికి ప్రియమైన సేవకుడు. నీ ప్రాణ రక్షణ కొరకు, నీ ఆత్మ రక్షణ కొరకు, నీ ఆయుష్షు పొడిగించమని ప్రాధాయపడుచున్నాడు. అందుకే దేవుడు మళ్లీ అవకాశం ఇస్తున్నాడు. భూలోకం వెళ్ళు, బుద్ధిమంతుడిగా ప్రభువు కొరకు జీవించు. నేను నా తండ్రిని చూడాలరా? నేను వెళ్ళి ఆయన క్షమాపణ అడగలరా? చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి, మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి, మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి, మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి.
ధనమే సర్వము అనుచు సుఖమే స్వర్గం వనుచు తండ్రి నీ వీడితి ధరణి భోగములెల్ల బ్రతుకు ధ్వంసము చేసి దేవా నిను చేరితి దేహి అని నీ వైపు చేతులెత్తిన నాకు దారిని చూపుము దేహి అని నీ వైపు చేతులెత్తిన నాకు దారిని చూపుము మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి కాదనుచు గృహమే చెరసాలనుచు కోపిల్చి వెళ్ళితి కూలీవానికనైనా నీ ఇంట పని చేసి కనికరమే కోరుతూ కాదనకు నా తండ్రి దిక్కెవ్వరునూ లేరు క్షమించి బ్రోవుము కాదనకు నా తండ్రి దిక్కెవ్వరునూ లేరు క్షమించి బ్రోవుము మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి దేవా యేసయ్యా నీవు ఎంతైనా నమ్మదగిన దేవుడవు నీ వాక్యము యథార్థమైనది సత్యము కుమారనితులను మీరు దర్శించారు బాధల నుండి విముక్తి కావటానికి ఆత్మహత్య ఒక్కటే మార్గం అనుకున్న వారికి నీ వాక్యాన్ని బోధించి నీ మార్గాన్ని చూపాను వారు తూచా తప్పకుండా నీ వాక్యానికి లోబడ్డారు వారు బాప్తిజం తీసుకొని క్రమం తప్పకుండా ఆరాధనలకు వస్తున్నారు వారి రాబడి మొత్తంలో దశమ భాగములు ఇస్తున్నారు నేను ఏర్పాటు చేసే సభలకు టీవీ కార్యక్రమాలకు సహకరిస్తున్నారు అందుకే వారినిప్పుడు ఎంతో దీవించారు లోగోస్ అనే పేరుతో ట్రావెల్ కంపెనీ నడపడమే కాకుండా లోగోస్ గోస్పెల్ మినిస్ట్రీ అనే పేరుతో సేవలందిస్తున్నారు ప్రైజ్ లార్డ్ లోపలికి రండి పాస్టర్ అయ్యా మీ ద్వారా ఆ యేసయ్యను తెలుసుకున్నాం ఆయన మమ్మల్ని ఎంతగానో దీవించాడు లోగోస్ ట్రావెల్స్ అనే సంస్థను స్థాపించుటకు కృప చూపాడు ఒకప్పుడు నేను మామూలు లారీ డ్రైవర్ని ఇప్పుడు నా కింద 250 మంది వర్కర్స్ పనిచేస్తున్నారు ఏసీ కార్లలో నేను నా కుటుంబం తిరుగుతున్నాం ఖరీదైన బంగ్లాల్లో ఉంటున్నాం కుమార్ దేవుడు నిన్ను గొప్పగా దీవించాడని ఇప్పుడే నా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటూ వందనాలు చెల్లిస్తున్నాను ఇంతలో మీరొచ్చారు ఆ దేవుడు మాకు ఎంతో గొప్ప దీవెనలిచ్చాడు ఆ జ్ఞాపకానికి గుర్తుగా మీకొక గిఫ్ట్ ఇవ్వాలని వచ్చాం మీరు నా సేవలో ఏదో ఒక రకంగా సహకరిస్తూనే ఉన్నారు ఇంకా గిఫ్ట్లెందుకు మీరు దేవుని వాక్యాన్ని మాకు దీవెనగా ఇచ్చినా మేము ఏసీ కారులో తిరుగుతుంటే మీరు మాత్రం పాత స్కూటర్పై వెళ్లటం చూస్తే బాధగా ఉంది అందుకే మీకు కొత్త కారు బహుకరించాలని వచ్చాం దయచేసి కాదనకండి దేవునికి స్తోత్రం హల్లెలూయా దేవుని కార్యములు అగోచరములు అవి మనకు అంతుచిక్కవు 3 ఏళ్ల క్రితం మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు చెప్పిన దేవుని మాటల ప్రకారం జీవిస్తే శత్రువులు కూడా మిత్రులవుతారని చెప్పారు దానికి నిదర్శనమే ఫాదర్ ఈ సదానందం ఇప్పుడు ఈ సదానందం నాకు ప్రాణమిత్రుడు నమస్కారం ఫాదర్ అవునయ్యా
ఆ రోజు కుమార్ కుటుంబం పట్ల మేము చాలా దురుసుగా ప్రవర్తించామయ్యా. మా బాకీ తీర్చమని చాలా కష్టపెట్టామయ్యా. చివరికి లైఫ్ ఇన్సూరెన్స్ చేసి చచ్చిపోమని కూడా సలహా ఇచ్చామయ్యా. కానీ తర్వాత మా మనసులు మారిపోయాయ్యా. నిజంగా ఆ దేవుడే మార్చాడయ్యా. ఆ రోజు మీరు చెప్పిన దేవుని మాటలు విని కుమార్ ఈ రోజు ఎంత గొప్పవాడయ్యాడయ్యా. నిజంగా మీరు కూడా యేసునాథుని గురించి 4 మాటలు చెప్పి మమ్మల్ని కూడా రక్షింపజేయండి అయ్యా. దేవుని బాప్టిజమము మాకు కూడా ఇవ్వండి అయ్యా. తప్పకుండా ఆ యేసుని గురించి తప్పకుండా వివరిస్తాను. అయ్యా, మీకు కారు బహుకరించే సందర్భంలో మన జేఎల్ఎం సంఘస్థులందరూ మీడియా వారిని కూడా ఆహ్వానించారు. ఈ విషయం వారి వారి వార్తాపత్రికలు వేసుకుంటారట. రమ్మనండి, లోపలికి రమ్మనండి. రండి. నమస్తే సార్. మీరు? నమస్తే సార్. ఐఎమ్ శ్రీనివాస్ ఫ్రమ్ ఈటీవీ సార్. మరి మీరు? ఫ్రమ్ సాక్షి న్యూస్. మీరు? సార్, ఐఎమ్ రామకృష్ణ ఫ్రమ్ టీవీ5. పాస్టర్ గారు, మేము విన్నది నిజమేనండి? మందులు వాడకుండా దేవుని ప్రార్థిస్తే బాగుపడతారండి? సార్, మా పాస్టర్ గారు గత వారం మా అబ్బాయి కొరకు ప్రార్థిస్తే క్యాన్సర్ రోగం నుంచి స్వస్థత పొందాడు. ఆ శక్తి మా పాస్టర్ గారికి ఉంది. మీరుండండి. చూడండి, మీకు కలిగినట్టే మా క్రైస్తవ లోకంలో కొన్ని వర్గాల వారికి స్వస్థతల గూర్చి అనుమానమే. ఈ రోజుల్లో స్వస్థతలున్నాయని చెప్పటానికి నేను కొన్ని రుజువులు ఇస్తాను. అందుకు నేనే సజీవ సాక్షిని. 2008వ సంవత్సరంలో నా వయస్సు 62 సంవత్సరాలు. ఆ సంవత్సరం నాకు ఎడమవైపు పక్షవాతం సోకి మాట పడిపోయి నడవలేకపోయాను. ఒక కార్పొరేట్ హాస్పిటల్లో నన్ను చేర్చారు. నన్ను పరీక్షించిన డాక్టర్ ఏమన్నాడంటే, ఈ మందులు వాడినచో 2 నెలల తర్వాత మెల్లమెల్లగా నడుస్తాడు, అలాగే మాటలు కూడా మెల్లగా వస్తాయి అన్నాడు. కానీ నా సంఘ విశ్వాసులు కన్నీటి ప్రార్థనలు చేయగా ఒక్క వారం రోజుల్లో లేచి నిలబడి చక్కగా మాట్లాడటం మొదలుపెట్టాను. విన్నారుగా? ఒక డాక్టర్ దగ్గరికి చికిత్స కొరకు 10 మంది రోగులు వస్తే అందరూ స్వస్థత పొందరు కదా. కొందరు స్వస్థత పొందుతారు, మరికొందరు స్వస్థత పొందరు, ఇంకొందరు చనిపోతారు. అవునా? మీరు చెప్పిన మీ సాక్ష్యాన్ని బట్టి లోకంలో స్వస్థపరిచే దేవుడున్నాడని గ్రహింపు కలుగుతుంది. దేవుడే మీలో ఉండి చేయిస్తున్నాడా సార్? కానీ మీరు ఇంత సింపుల్ గా ఉన్నారేంటి? అది మా దేవుని స్వభావం బాబు. అదే మా పాస్టర్ గారిలో కూడా ఉంది. అయ్యా, వీళ్లే కాదు, అనేక మంది నా ద్వారా అద్భుతాలు పొందుకుంటున్నారని చెప్పారు. అది చాలా తప్పు. నాలో ఎలాంటి శక్తులు లేవు. కేవలం ఆ దేవుని కృప వల్లే ఇది సాధ్యం. కానీ 1978వ సంవత్సరం శుభ శుక్రవారం హైదరాబాద్ మహానగరంలో ఇందిరా పార్కు రోడ్డుపై ఉదయం 9 గంటలకు నేను చూసిన దర్శనమే దీనికి కారణం. నేను సమస్యల గురించి, స్వస్థతల గురించి ప్రార్థించక ముందు ఈ దర్శనంలోని మర్మాలు చక్కగా బోధిస్తాను. ఆ తర్వాత వారికి విశ్వాసం ఏర్పడుతుంది. తర్వాత చిన్న ప్రార్థన చేస్తాను. అదే దేవుడు నాకిచ్చిన శక్తి. నాదొక ధర్మ సందేహం. ఆ మధ్యకాలంలో యేసుక్రీస్తు కాశ్మీర్లో చనిపోలేదా అని శీర్షిక ఒక వార్తాపత్రికలో చదివాను. ఇది ఎంతవరకు సత్యం? నేను సత్యమే జయిస్తుంది అనే పుస్తకం రాశాను. అది చదివిన అనేకులకి కనువిప్పు కలిగింది. యేసుక్రీస్తు జన్మ మరణ పునరుద్ధానమును మానవాళి నమ్మకుండునట్టు సాతానుడు అనేక కట్టుకథలు కట్టి ప్రచారం చేస్తున్నాడు. అందులో మొదటి అబద్ధం యేసుక్రీస్తు శరీరధారియే రాలేదు అనే వార్త. యేసుక్రీస్తు శరీరధారియే రాలేదు అంటే కన్యమరియకు పరిశుద్ధాత్ముని ద్వారా పుట్టలేదని దాని భావం. దాన్ని బట్టి చూస్తే క్రిస్మస్ పండుగ ఒక బోటకమని గ్రహించాలి. యేసుక్రీస్తు శరీరధారియే రాలేదంటే యేసు సిలువ వేయబడలేదని దాని అర్థం. యేసు సిలువ వేయబడలేదంటే మానవులకు రక్షణ లేదని గ్రహించాలి. రెండో దుర్వార్త, యేసుని సిలువ వేయుటకు తీసుకువెళుతున్న సమయంలో యేసు చుట్టూ ఉన్నవారికి కండ్లు మబ్బు కమ్మగా యేసు పైకెత్తబడి ఆయన స్థానంలో కురేనీయుడైన సిమోనును సిలువ వేశారు. సార్, మీరింత మంచి సమాచారం ఎక్కడి నుంచి సేకరించారు? ద లాస్ట్ స్క్రిప్చర్ అనే పుస్తకంలో చదివాను. ఒక దినవార్త ప్రకారము యేసుని సిలువ వేశారు. అయితే రోమా సైనికులు సిలువ దగ్గర నుండి వెళ్లిపోయిన తర్వాత యేసు యొక్క శిష్యులు ఆయనను కిందకి దించగా యేసు కాశ్మీరుకు పారిపోయి అక్కడ ఒక స్త్రీని వివాహము చేసుకుని పిల్లలను కని వృద్ధాప్యమందు చనిపోయాడు. మరో దుర్వార్త, యేసునే సిలువ వేశారు, కాని తన శిష్యులు ఆయనను క్రిందికి దించారు. జపాన్ దేశమునకు పారిపోయి ఒక గ్రామంలో స్థిరపడి ఒక యవ్వనస్తురాలని పెండ్లి చేసుకుని
106 సంవత్సరాల వయస్సులో చనిపోయాడు. 4వ దుర్వార్త. యేసునే సిలువ వేశారు. ఆయనను క్రిందికి దించగా అక్కడ నుండి ఐరోపా ఖండాలకు పారిపోయి లిడియా అనే స్త్రీని పెండ్లి చేసుకుని మామూలుగా చనిపోయాడు. ఆయన ఎన్ని చోట్లకు పారిపోయాడా? అయ్యా, పారిపోవటం పక్కకు పెట్టండి. ఒక తెలివైన ప్రశ్న వేసుకుందాం. ఏ వ్యక్తి అయినా తన జీవితంలో 10 చోట్ల జీవించవచ్చును. కాని చావొస్తే ఒకే చోట చనిపోవాలి. 10 చోట్ల చస్తాడా? యేసుక్రీస్తు 4 చోట్ల చనిపోయాడా? గ్రహించారా? నిజమే కదా. ఎవరైనా 10 చోట్ల జీవించవచ్చు, కానీ చావు వస్తే ఒకచోటే చావాలి. పై సమాచారం ప్రకారం సత్యం కప్పిపెట్టడానికై ఇది సాతాను కుట్రే అని స్పష్టమైంది. ఇంత గొప్ప శిలువ దర్శనం హైదరాబాద్ నగరంలో మీరు పొందుకున్నారని తెలిసి క్రైస్తవులు సంతోషపడుతున్నారు. నేనైతే ఆ యేసుక్రీస్తు హైదరాబాద్ నగరాన్ని దర్శించాడని తెలుసుకొని అతిశయిస్తున్నాను. నాకిది గొప్ప అనుభవం. ఇంత గొప్ప దర్శనం పొందుకొని ప్రజలకు సేవలు అందిస్తున్న మీరు ఇంకా అనేక ప్రజలకు తెలియకపోవడం శోచనీయం. మీ పేరున ఇందిరా పార్కు దగ్గర ఒక గుడి కట్టిస్తే బాగుంటుంది కదా. ఎంత పెద్ద మాట అన్నారు. నా పేరున గుడి కట్టించమంటున్నారా? ఆ ఘనత, మహిమ ఆ మహానుభావునికే చెందాలి. అదేంటయ్యా బాధపడుతున్నారు? వాళ్ళేమైనా అన్నారా? మేమేమైనా తప్పు చేశామా? అలా చేసుంటే క్షమించండి అయ్యా. లేదమ్మా, మీరు నా ఆత్మీయ బిడ్డలు. మీరు చూపిస్తున్న ప్రేమకు నా హృదయం పొంగిపోతోంది. ఇంత ఆనందంలోనూ ఒక్కటే విషాదం. నా కడుపున పుట్టిన నా కుమారుడు రాబట్టు గురించేనమ్మా నా బాధ. ఎక్కడున్నాడు? ఏం చేస్తున్నాడు? డాడీ, డాడీ, ఆ కరుణమయుడు మీలో ఉన్నా డాడీ. ఆ యేసయ్య మాట ప్రకారం జీవిస్తే శత్రువులు కూడా మిత్రులు అవుతారంటావే. నేను మీ కడుపునే పుట్టి మీకు గర్భశత్రువులయ్యాను. ఈ పాపపు కుమారుని క్షమించండి డాడీ. నా ద్రోహాన్ని మన్నించండి డాడీ, మన్నించండి డాడీ, క్షమించండి డాడీ. ఇంకెప్పుడు తప్పు చేయండి డాడీ. ఇక యేసయ్య మార్గంలోనే నడుస్తాను డాడీ. నన్ను మీ సేవకుడిగా అంగీకరించండి డాడీ. బాబు, మీ కన్న బిడ్డగా చచ్చిపోయిన వాడిని ఇప్పుడు ఆ దేవుడి బిడ్డగా తిరిగి వచ్చాను. నన్ను నమ్మండి డాడీ, నమ్మండి డాడీ. ప్లీజ్ డాడీ, ప్లీజ్ డాడీ. పాస్టర్ డేవిడ్ బొల్లం గారు, ఈరోజు చాలా సంతోషకరమైన దినం. బైక్ యాక్సిడెంట్లో గాయపడిన మీ కుమారుణ్ణి నా హాస్పిటల్లో చేర్పించారు. చూస్తే కొన ఊపిరితో ఉన్నాడండి. ఎంత ప్రయత్నించినా బ్రతికించలేకపోయాను. చెప్పాలంటే ఈరోజు మీరు ఇతన్ని సమాధి చేయవలసిన దినమండి. కాని మరణము, పాతాళము యొక్క తాళపు చెవి కలిగి ఉన్న మన ప్రభువైన యేసుక్రీస్తు మీ ప్రార్థన ఆలకించి బాబుని బ్రతికించాడు. బాబుని స్వీకరించండి. ఏడవకు బాబు, ఏడవకు. నువ్వు నా సేవకుడు కాదు నాయనా, నా ముద్దుల కుమారుడివి. మనమందరం ఆ దేవుని సేవకులం. చనిపోయిన తర్వాత నరకానికి వెళ్ళవలసిన నా కుమారుడు రాజేష్, ఈ సదానందం బ్రతికి దేవుని కుటుంబంలో చేర్చబడ్డారు. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పాస్టర్ అయ్యా, నా కొడుకి కూడా ఈ ఆనందంలో భాగం కల్పించండి పాస్టర్ అయ్యా. నా కుమారుడు రవి చనిపోయి బతికాడయ్యా.
తప్పిపోయినవాడు దొరికాడయ్యా. నా కన్నీటి ప్రార్థనకు ఆ ప్రభువే జవాబిచ్చాడయ్యా. దేవుడు మిమ్ములను దీవించుగాక పాస్టరయ్య. పాస్టరయ్యా, పాస్టరయ్య, నన్ను క్షమించండి. మిమ్మల్ని ఎంతగానో బాధ పెట్టాను. అందుకు ప్రతిగా నా హృదయాన్ని ప్రభువుకు సమర్పించుకుంటున్నాను. ఇప్పుడే నాకు బాప్టిజం ఇవ్వండి. అయ్యా పాస్టరయ్య, ఇంకా ఆలస్యం ఎందుకయ్యా? జైలు అధికారికి పౌలు గారు ఇచ్చినట్టు నా కొడుకును కూడా క్షమించి బాప్తిజం ఇవ్వండయ్యా. అంతా యేసయ్య మహిమ. నమ్మదగిన దేవుని వాక్యము యథార్థమైనది. అందుకే ఇంతమందికి కనువిప్పు కలిగింది. నా కుమారుడితో పాటు మీరంతా మారు మనస్సు పొందటం ఆనందంగా ఉంది. ఒక పాపి మారటమే గొప్ప సంతోషం. అలాంటిది ముగ్గురు దేవుని సంతానముగా మార్చబడ్డారు. ఈ సంతోషాన్ని ఆ పరలోక దూతలు, దేవుడు, మేమంతా పంచుకుంటున్నాం. పాస్టరయ్యా, ఈ శుభగడియలు ఆ దేవుని యొక్క చిత్తం. తమ కుమారుడు పశ్చాత్తాపంతో మీ పాదాల్ని హత్తుకున్నాడు. ఆ బాబుని క్షమించి మీ గుండెలకు హత్తుకున్నారు కదా. అదే చేతులతో మేం బహుమతిగా ఇచ్చే ఈ కార్ని స్వీకరించండి. కాదనకండయ్యా. ఇదేనయ్యా మీకు బహుకరించిన కారు. తప్పకుండా స్వీకరించండి. తప్పకుండా స్వీకరిస్తాను. దీనివలన దేవుని సేవలో ఇంకా ఎక్కువ సమయం కేటాయించగలను. ఇంకెంతో మందికి కనువిప్పు కలిగించి ఆ యేసయ్య మార్గమును చూపించగలను. కారును బహూకరించినందుకు కృతజ్ఞతలు. అయితే రండయ్యా, ఆ దేవుని సేవలో మీకు సారథిగా ఈ కారును మొదట నేనే నడుపుతాను. అలాగే. అయితే రండయ్యా. వెళ్ళండయ్యా. ఆ దేవుని సేవలో మాకు అవకాశం కల్పించండి. సరే పద కుమార్. రండయ్యా. రా బాబు. దేవుని కొరకు, దీనుల కొరకు, నశించిపోచున్న ఆత్మల కొరకు ఇదే నా కృషి, నా పయనం.